హైదరాబాద్ గచ్చిబౌలిలో 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై కూలిపోయింది. ఈ ఘటనలో 2 ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 50 గజాల్లోనే 7 అంతస్తుల భవనం నిర్మించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం పక్కనే ఉన్న అపార్ట్మెంట్లపై కుప్పకూలడంతో ఆ భవనాలు సైతం దెబ్బతిన్నాయి. పక్క అపార్ట్మెంట్లో ఉన్న రామకృష్ణ, సంయుక్త దంపతులు గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. కుప్పకూలిన భవనం పరిసర ప్రాంతాలలో ప్రతిరోజు సాయంత్రం పిల్లలు క్రికెట్ ఆడుకుంటారు అని స్థానికులు చెప్తున్నారు. అయితే మధ్యాహ్నం బిల్డింగ్ కుప్పకూలడం, ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అతి తక్కువ స్థలంలో 7 అంతస్తుల భవనాన్ని నిర్మించాలి అన్న యజమాని అత్యాశే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. వాస్తవానికి 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదు. కానీ కాసులకు కక్కుర్తిపడి అధికారులు అనుమతులు ఇచ్చారా, లేదంటే అనుమతులు లేకుండా తక్కువ స్థలంలో ఇంత పెద్ద బిల్డింగ్ నిర్మిస్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. బిల్డర్ అత్యాశ, అధికారుల నిర్లక్ష్యం అనేది ఈ ఘటనలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అతి తక్కువ స్థలంలో 7 అంతస్తుల భవనం నిర్మిస్తుండటంపై గతంలోనే స్థానికులు అభ్యంతరం తెలిపారు. అయినా సరే బిల్డింగ్ నిర్మాణం జరుగుతూనే ఉంది. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తుండటంతో అనుమతులు లేకున్నా సరే బిల్డింగ్ నిర్మాణాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అగ్గిపెట్టె తరహాలో ఒకదానిపై ఒక బిల్డింగ్ కట్టుకుంటూ పోతున్నారే తప్ప ప్రమాదాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. గచ్చిబౌలి అంటే అత్యంత ఖరీదైన ప్రాంతం. అక్కడ గజం స్థలం 2 నుంచి 2.5 లక్ష ధరలు పలుకుతుంది. అందుకే ప్రతి ఇంచు స్థలం కూడా అత్యంత విలువైనదే. గచ్చిబౌలి అంటే ఆ ప్రాంతంలో బాత్రూమ్ లాంటి గదులకు సైతం ఎనలేని డిమాండ్ ఉంది. ప్రమాద స్థలం నుంచి మా ప్రతినిధి రత్నకుమార్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు లైవ్ లో. రత్నకుమార్, ప్రమాద స్థలం వద్ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పటికి 2 చనిపోయినట్లు తెలుస్తుంది. మరికొంతమంది కూడా శిథిలాల కింద ఉండే అవకాశం ఉంది అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అక్కడ తాజా పరిస్థితి? మహేశ్వరి, ఇక్కడ పరిస్థితి కొంత భయానకంగానే కనిపిస్తూ ఉంది. ఒకసారి ప్రమాదం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎగ్జాక్ట్ ప్లేస్ దగ్గరే ఉన్నాం. నేల కూలిపోయినటువంటి భవన నిర్మాణానికి సంబంధించినటువంటి డెబ్రీస్ ఇక్కడ కుప్పలుగా ఇక్కడ కనిపిస్తుందంతా కూడా అంతా ఆ భవనానికి సంబంధించి కుప్ప కూలిపోయిన తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. సో ఈ యొక్క ఇన్సిడెంట్లో ఇప్పటికే 2 ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు 2 టైల్స్ వర్క్ అనేది చేస్తూ ఉంటారు. సో ఆ టైల్స్ వర్క్ చేస్తున్నటువంటి 2 కార్మికులు ఈ శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. సో ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, ఇక్కడ 50 గజాల స్థలంలోనే ఈ యొక్క నిర్మాణం అనేది చేస్తూ ఉన్నారు. G+6 మొత్తం 7 అంతస్తుల వరకు కూడా భవనాన్ని కన్స్ట్రక్షన్ ఆ పైకి అంటే ఉన్నటువంటి కొద్దిపాటి స్పేస్లోనే ఇంత పెద్ద భవనాన్ని నిర్మించేటువంటి ప్రయత్నం అనేది జరుగుతుంది. సో ఒక్కసారిగా ఆ ఒత్తిడి ప్రెజర్ అనేది తట్టుకోలేక కన్స్ట్రక్షన్ అనేది అంటే విడ్త్ అనేది చాలా తక్కువ కెపాసిటీ ఉన్నటువంటి ప్లేస్లోనే యొక్క బిల్డింగ్ను నిర్మిస్తూ ఉండటంతో ఒక్కసారిగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భవనాల మధ్యలో ఉన్నటువంటి యొక్క నిర్మాణం కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి అనేది కనిపిస్తోంది. ఇక ఇప్పటికే 2 ప్రాణాలు కోల్పోయారు, మరికొంతమంది ఇటు గాయపడ్డారు. ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే పక్కనున్నటువంటి భవనాలకు సైతం యొక్క ఎఫెక్ట్ అనేది పడింది. ఒకసారి మనకు పక్కనే ఉన్నటువంటి భవనం ఒకసారి చూసినట్లయితే ఆల్రెడీ పక్కనున్నటువంటి భవనంలోకి ఆ భవనం సైతం పాక్షికంగా పూర్తిగా దెబ్బతిన్నటువంటి విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాము. లోపల నిర్వాసితులు ఉన్నారు. రామకృష్ణ, సంయుక్త అయినటువంటి దంపతులు 2కి తీవ్ర గాయాలు కావడంతో ఇమీడియట్గా అక్కడకు తరలించినటువంటి హాస్పిటల్కు తరలించారు. వాళ్ళను అంబులెన్స్ ద్వారా ఇక్కడకు అంబులెన్స్లు చేరుకున్నాయి. అంబులెన్స్లో క్షతగాత్రులను స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక మరోవైపు చుట్టుపక్కల అందరూ కూడా ఇటు అపార్ట్మెంట్లే కనిపిస్తున్నాయి, జనావాసాలే ఉన్నాయి. సో ఒక్కసారిగా జరిగినటువంటి యొక్క ఇన్సిడెంట్తో అందరూ భయంతో పరుగులు తీశారు. అయితే ఈ యొక్క నిర్మాణానికి సంబంధించి అంటే గుట్టుచప్పుడు కాకుండా ఇదంతా కూడా చుట్టుపక్కల అన్ని 2 అపార్ట్మెంట్సే ఉన్నాయి. సో వీళ్ళకు పర్మిషన్ అనేది ఎలా వచ్చింది అనేదే ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్గా మారింది. ఇది ఖచ్చితంగా GHMC అధికారులు ఇక్కడ అనుమతి ఇచ్చి వాళ్ళు కనీసం కన్నెత్తి చూడకపోవడం, ఈ అపార్ట్మెంటు పరిసర ప్రాంతాలు చుట్టూ అన్నీ కూడా అపార్ట్మెంట్లు ఉన్న సందర్భంలో మధ్యలో ఈ ప్లేస్కి సంబంధించి ఎవరు అంటే చూడట్లేదు కదా అని చెప్పి మధ్యలోనే ఈ భవన నిర్మాణ విషయంలో గతంలోనే సంబంధిత అధికారులకు కూడా ఆ స్థానికులు కంప్లైంట్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. మరి దీనిపైన ఏమంటున్నారు అక్కడ స్థానికులు? ఇప్పుడు దీనిపైనే ఇక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్న అపార్ట్మెంట్ వాసులు
ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి 50 గజాల స్థలంలోనే ఈ యొక్క ఇటు 7 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇది ప్రమాదకరంగా మారింది అనేటువంటి విషయాన్ని తెలియజేసినప్పటికీ కూడా అధికారులు కనీసం పట్టించుకోలేదు, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం జరిగిందంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పినా సరే జిహెచ్ఎంసీ అధికారులకు వెళ్ళి కంప్లైంట్ చేశాము, వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళి కలిసి చెప్పినప్పటికీ పట్టించుకోలేదు, తమ గోడు వినిపించుకోలేదు అనేటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులతో ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి సో ఏదైతే ప్రస్తుతం ఇన్సిడెంట్ అనేది జరిగిందో దాని పట్ల పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులందరూ భయంతో ఇక్కడ నుంచి పరుగులు తీసి ఇటు చుట్టుపక్కల సురక్షిత ప్రాంతాలకు వెళ్ళినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఒకసారి ఇప్పుడు కొంతమంది స్థానికులు ఉన్నారు, సో వాళ్ళతో మాట్లాడించి అసలు విషయం ఏంటనేది కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ఇన్సిడెంట్లో ముఖ్యంగా ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది జరిగింది అనేది ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాసులు చెబుతున్నటువంటి మాట. సో ఇక్కడకు ఇప్పటికే డిఆర్ఎఫ్ సిబ్బంది అలాగే హైడ్రా సిబ్బంది చేరుకున్నారు. హైడ్రా అధికారులు చేరుకొని సో పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఈ శిథిలాల మొత్తాన్ని కూడా తొలగించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం ఇంకొక భవనాన్ని కూడా చూడొచ్చు. సో ఇది 4 వైపులా 4 కన్స్ట్రక్షన్స్ అనేవి నిర్మాణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ నిర్మాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సో ఇక్కడ అంటే చాలా తక్కువ స్పేస్లోనే ఇట్లా హైరైజ్ బిల్డింగ్లను ఏర్పాటు చేయడం జరిగింది. G+6 G+7 అంటూ పెద్ద పెద్ద నిర్మాణాలను ఏర్పాటు చేశారు. ఆ ప్రెజర్ కారణంగా ఇటు పిల్లర్లు అనేవి చాలా తక్కువ హైటు ఉన్నటువంటి కారణంగా మరోవైపున అక్కడ సిచ్యువేషన్ అంటే అంత విడత అనేది లేకపోవడంతో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కు తగ్గటువంటి హైట్ అనేది ఆ ప్లేస్ అనేది లేకపోవడం కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం అనేది జరిగినట్లు తెలుస్తుంది. కొంతమంది స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సరే, ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇన్సిడెంట్కు సంబంధించి సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఇన్సిడెంట్ అనేది జరిగిందో సో దానికి సంబంధించి ప్రజెంట్ ఒకసారి కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం. ఏంటి మీరు ఇక్కడే ఉంటారా, చూసారా ఎట్లా జరిగింది అనేది? పక్క బిల్డింగ్ అండి, మేము ఈ పక్క బిల్డింగ్లో ఉంటాం. ఆ స్థలాలు పడినారు, ఎంత సౌండ్ వచ్చి పడిపోయిందండి. అప్పటిదాకా మా పిల్లలు ఎక్కడ సాయంత్రం ఇక్కడ వస్తారండి ఆడుకుంటూ కూడా. ఇక్కడ అందరూ పనిచేసే వాళ్ళు ఇద్దరు చనిపోయారండి. అందరూ పనిచేసే వాళ్ళు ఇద్దరు చనిపోయారు. పైన 4వ ఫ్లోర్లో ఒక ఆయనకి ఇంజూస్ అయ్యండి 4వ ఫ్లోర్లో ఈ అపార్ట్మెంట్లో. మిగతా వాళ్ళు అందరికీ కూడా బాగానే ఉన్నారు. 1 ఇయర్ అవుతుందండి. 1 ఇయర్ బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మా సార్ వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చారు, ఎవరో రిసీవ్ అవ్వలేదు. మొత్తం కంప్లైంట్లు ఇచ్చారు, అది కట్టకండి కూలిపోద్దని కూడా కంప్లైంట్లు ఇచ్చారండి. అవునా సరే వాళ్ళ పని వాళ్ళే చేసుకున్నారు మొత్తం అందరూ కూడా, ఎవరో పట్టించుకోలేదండి. మరి ఇప్పటికైనా స్పందించి అవన్నీ కూలగొట్టించాలండి మొత్తం అందరూ. ఎందుకంటే చాలా రిస్క్, చాలా జనాలు చనిపోతారు అలా ఉండడం వల్ల. అంటే ఈ ప్రమాదం జరిగినప్పుడు అసలు ఎగ్జాక్ట్గా ఏ టైంకి జరిగింది, అప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? 1కి జరిగిందండి ప్రమాదం. ఒక్కసారే జరిగింది, కూలిపోయింది. జల్లు మీద ఒక్కసారే కూలిపోయింది మాట్లాడి మొత్తం అందరికి ఒకసారి. పని వాళ్ళు ఇద్దరు చనిపోయారు అంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి, ఇంకా తీస్తున్నారు ఇద్దరిని, ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. మా బిల్డింగ్లో అయితే మటుకు ఒక ఆయనకి ఇంజూస్ అవి బాగానే ఉన్నారు. ఇప్పుడు చనిపోయిన ఇద్దరు ఇక్కడ ఏం పని చేస్తుంటారు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి పని చేస్తుంటారు? ఇక్కడే ఉండి పని చేస్తుంటారా? ఇతర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎవరు? వాళ్ళు వేరే ప్రాంత వాళ్ళని తెలియదు, ఇక్కడ వాళ్ళనే తెలియదు, కానీ పని చేసే వాళ్ళే చనిపోయారండి. హైదరాబాద్ వాళ్ళ లేకపోతే వేరే దేశం నుంచి వచ్చారన్నది తెలియదు. పెయింటింగ్ పని, సిమెంట్ పని చేసేవాళ్ళు అండి చనిపోయిన వాళ్ళు. అదన్నమాట. లేబర్ అంటే ఇక్కడ ఈ 50 గజాలు ఇంత తక్కువ స్థలంలోనే ఇంత పెద్ద నిర్మాణం జరుగుతుంది కదా. సో అధికారులు ఎవరైనా వచ్చి ఇక్కడ చూడటం కానీ, ఇక్కడ పర్మిషన్కి సంబంధించి కానీ ఎవరైనా జిహెచ్ఎంసీ నుంచి కానీ ఎవరైనా అధికారులు ఎవరైనా వచ్చారా? లేదు అంటే కంపెనీ ఇచ్చారు అంతే అండి. ఇలా అతనికి అటు కంపెనీ ఇచ్చారు అంతే. అందరికి ఎవరు మా సార్ చెప్పారండి, మీరు కట్టొద్దు అది కూలిపోతే అని. అధికారులు కంప్లైంట్ ఇచ్చినా సరే ఎవరో రెస్పాండ్ అవ్వలేదండి. మరి డబ్బు కమ్ముడిపోయారో దేనికి కమ్ముడిపోయారో తెలియదు, మొత్తం ఎవరు రాలేదండి. ఓకే, సో అది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నటువంటి విషయము. ప్రస్తుతం ఈ జరుగుతున్నటువంటి నిర్మాణం గురించి గతంలో ఎన్నో సందర్భాలలో ఎంతో మందికి ఫిర్యాదులు చేయటం జరిగింది. అధికారులకు ఇక్కడ లేఖల రూపంలో కంప్లైంట్ చేశారు. అలాగే జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ పెద్ద ఎత్తున ఒక నిర్మాణం అనేది జరుగుతుంది. చాలా తక్కువ ఆ స్థలంలో 50 గజాల స్థలంలోనే ఒక భారీ జరుగుతుంది, దీనిపైన యాక్షన్ తీసుకోవాలి అంటూ అధికారులకు వెళ్ళి తెలియజేసినప్పటికీ వాళ్ళు కాసులకు అక్రమంగా ఈ నిర్మాణానికి పర్మిషన్స్ ఇచ్చి ఇటు ఈ నిర్మాణానికి సంబంధించి కూడా ఇటువంటి కనీసం ఆ కన్నెత్తి కూడా చూడకుండా సో ఉన్న కారణంగానే ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం అనేది చోటు చేసుకుంది అనేది ఇప్పుడున్నటువంటి వాళ్ళు తెలియజేస్తున్నారు. వైపున సో మనం ఒకసారి చూడవచ్చు విజువల్స్లో ఇప్పటికే ఫైర్ సిబ్బంది, మరోవైపున
హైడ్రా సిబ్బంది ఇక్కడకు చేరుకున్నారు. హైడ్రా అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, మరోవైపున అటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి కూలిపోయినటువంటి శిథిలాల మొత్తాన్ని కూడా తొలగించేటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఈ ఇన్సిడెంట్ అనేది అసలు ఎలా జరిగిందనేది కొంత ఆరా తీస్తున్నటువంటి దృశ్యాలను సైతం చూస్తూ ఉన్నాం. సో ఇది ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ వెనకాల అధికారులు అక్రమంగా ఇచ్చినటువంటి పర్మిషన్ కారణంగానే ఇది చుట్టూ ఉన్నటువంటి ఆ ఎఫెక్ట్ మొత్తం కూడా ఈ యొక్క ప్రమాదం ధాటికి పక్కనే ఉన్నటువంటి భవనాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. సో పలువురు గాయపడ్డారు. గాయపడిన వాళ్ళందరినీ అంబులెన్స్ల ద్వారా ఇటు స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కు తరలించడం జరిగింది. మరోవైపు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు వీళ్ళు ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ అలాగే ఇటు ఇక్కడ టైల్స్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగా ఈ నిర్మాణానికి సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు జరుగుతున్నటువంటి ఆ సందర్భంలోనే వాళ్ళు ఒక్కసారిగా కుప్పకూలిన వెంటనే ఆ శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఇదంతా రత్నకుమార్ 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవనం నిర్మాణం, అలాగే దానికి సంబంధించిన అధికారుల అనుమతి ఉందా లేకపోతే ఇది కంప్లీట్ ఆ భవన యజమాని నిర్లక్ష్యమా అన్నది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్. మరి దీనిపైన అధికారులు ఏమైనా స్పందించారా? ఇప్పటి వరకు అక్కడికి ఎవరైనా వచ్చారా? ప్రస్తుతం ఇక్కడికి ఫైర్ సిబ్బంది, ఫైర్ అధికారులు అలాగే ఇటు హైడ్రా అధికారులు చేరుకొని ముందు యొక్క శిథిలాలను తొలగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఇది ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే, అక్రమంగా ఇచ్చినటువంటి అనుమతుల కారణంగానే ఇన్సిడెంట్ అనేది జరిగిందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఒకసారి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి నెట్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక ప్లే గ్రౌండ్ అంటే 30 అడుగుల ప్లే గ్రౌండ్ అనేది ఉంది. ఈ నెట్ మనకు కనిపిస్తున్నటువంటి నెట్కి ఇంకా సాయంత్రం 4 గంటలు 5 గంటల సమయం అయితే ఇక్కడకు ఖచ్చితంగా స్టూడెంట్స్, కొంతమంది చిన్నపిల్లలు వచ్చి ఆటలాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇది 2 గంటల ప్రాంతంలో 1 గంట 1:30 ప్రాంతంలో ఇన్సిడెంట్ జరగడంతో అతిపెద్ద ప్రమాదం అనేది తప్పిందని చెప్పాలి. ఒకవేళ సాయంత్రం వేళలో కనుక ఈ ప్రమాదం జరిగి ఉంటే ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళ మీద ఈ నిర్మాణం మొత్తం పడేటువంటి అవకాశం ఉండేది. సో అప్పుడు పరిస్థితి అనేది మరింత భయానకంగా ఉండేదని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఒకసారి చూడవచ్చు విజువల్స్లో. అటు అధికారులు ఇక్కడికే చేరుకొని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగిందనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకసారి అధికారులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇటు ఫైర్ అధికారులు ఉన్నారు, అలాగే హైడ్రా సిబ్బంది, అలాగే జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడకు చేరుకున్నారు. శిథిలాల మొత్తాన్ని కూడా తొలగించేటువంటి ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఒకసారి అటు ఏదైతే ప్రస్తుతం ఇక్కడ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా మొత్తం ఈ డెబ్రిస్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసేటువంటి పనులు చేస్తున్నటువంటి దృశ్యాలను సైతం చూస్తూ ఉన్నాము. సో ఇదంతా జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఇటు జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని తెలుస్తోంది. మనం ఒకసారి విజువల్స్లో చూస్తే ఒకవైపున ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి భవనాలు పూర్తిగా ఇటు అంటే ఈ నిర్మాణానికి ఆనుకున్నటువంటి అన్ని వైపుల అన్ని భాగాలు మొత్తం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక లోపల ఉన్నవాళ్ళు గాయపడటంతో వాళ్లను అంబులెన్స్ల ద్వారా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించడం జరిగింది. ప్రస్తుతం ప్రాథమిక సమాచారం ప్రకారం 2 ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇక ఇటు ఈ శిథిలాలను తీస్తే మరలా దీని కింద ఇంకా మరెవరైనా ఉన్నారా లేదా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందా అనేది దానిపైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దానికి యొక్క ప్రమాదానికి సంబంధించి ఇది ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మొత్తం G+6, G+7, G+6 అలా అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్లన్నీ కూడా కొంత ఎక్కువ హైట్లో ఉన్నటువంటి నిర్మాణాలుగానే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ స్థలం మాత్రం చాలా తక్కువ స్థలం అనేది ఉంది, కానీ ఆ నిర్మాణాలు మాత్రం చాలా ఎక్కువ ఎత్తులో నిర్మాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. సో ఒకసారి ఫైర్ అధికారులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఇన్సిడెంట్ అనేది ఎలా జరిగింది? ఇంత 50 గజాల స్థలంలోనే పరిస్థితికి సంబంధించి సార్ ఎట్లా జరిగింది, ఏం చెప్తారు సార్ ఇన్సిడెంట్కి సంబంధించి? సార్ ఇది మనకు 6 ఫ్లోర్లు స్టిల్ట్ ఉన్నటువంటి ఒక ప్రాంతం అండి. ఈ బిల్డింగ్ అనేది మనకు మధ్యాహ్నం కూలిపోయిందన్నటువంటి వార్త వచ్చిన తర్వాత మేము ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత డెబ్రిస్ అన్ని కుప్పగూలి ఉన్నాయి కాబట్టి వెతకడం కష్టం కాబట్టి దీన్ని మనం ఒక టెక్నాలజీ ద్వారా వెతకాలన్న ఉద్దేశంతో విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ అనేటువంటి టెక్నాలజీని ఉపయోగించి డెబ్రిస్ కింద ఎవరైనా ఉన్నారని వెతకడంతో మనకు ఒక 2 బాడీస్ ఉన్నట్టుగా తెలిసింది.
రెండు బాడీస్ని కూడా మనం రికవర్ చేస్తాం, రెండు బాడీస్ని కూడా పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. సార్ మీరు గతంలో ఎన్నో ఇప్పుడు డ్రిల్స్ నిర్వహించారు, పర్మిషన్లకు సంబంధించి కూడా నగర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు డ్రిల్స్ చేయడం జరిగింది, తనిఖీలు చేయడం జరిగింది, అసలు పర్మిషన్స్ ఉన్నాయా లేదని కనుక్కోవడం జరిగింది. అయినా సరే ఇంత తక్కువ ఉన్నటువంటి 50 గజాల స్థలంలోనే ఇంత పెద్ద హైరైజ్ నిర్మాణం G+6 ఉన్నటువంటి నిర్మాణం నిర్మిస్తూ ఉన్నారు. దీని వెనకాల అసలు ఇంత నిర్మాణానికి పర్మిషన్స్ అనేవి ఎలా వస్తాయి, ఏం చెప్తారు ప్రమాదాన్ని? సార్ ఇది మీరు మేము అనుకున్నట్లు 6 ఫ్లోర్లో అయితే కనుక 18 మీటర్ల లోపల ఉంటుంది, 17.9 అట్లా ఉంటుంది. సో రెసిడెన్షియల్ బిల్డింగ్స్ 18 మీటర్స్ వరకు ఫైర్ ఎన్ఓసి పరిధిలోకి రావు. సో వారు మాకు అప్లై చేయరు, మేము వారికి ఎన్ఓసి కూడా ఇవ్వము. సో మా పరిధిలోకి రాదు, అసలు ఎన్ఓసి వచ్చేటువంటి పరిధిలోకి ఆ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ లేవు 18 మీటర్స్ వరకు. సో ఇప్పటివరకు అంటే ఎంతమంది చనిపోయారనే దానికి సంబంధించి ఎంతమంది గాయపడ్డారని మేము తీసినంత వరకు 2 చనిపోయినట్టుగా మేము తీసాం బయటికి, మరి 2 కూడా మనం పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు చుట్టుపక్కల మొత్తం అంతా కూడా భవనాలన్నీ కూడా దెబ్బతిండుగా కనిపిస్తూ ఉన్నాయి. సో వాటి సిచ్యువేషన్ ఏంటి అంటే ఆ పక్కన ఉన్నటువంటి భవనాలందరినీ ఎవాక్యువేట్ చేయించాము, దీంట్లో ఎవరు ఉండకూడదని హెచ్చరిక కూడా చేశాము. మీరు కూడా మీడియా ద్వారా ప్రజలను కొంచెం అవేర్ చేయండి. ఆ బిల్డింగ్లో రాత్రిపూట వచ్చి మళ్ళీ పడుకొని ఆ పైన స్లాబ్ పడిపోయింది ఇంకో బిల్డింగ్ మీది, దానికి ఏమైనా అయిందనుకో ప్రాబ్లం అయింది. కాబట్టి ఎవరిని అవన్నీ క్లియర్ చేసే వరకు ఇక్కడ ఉండొద్దని మీరు కూడా మీ ద్వారా అందరినీ విజ్ఞప్తి చేయండి. ఈ బిల్డింగ్ ఉన్నటువంటి కూలిపోవడం వెనకాల ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అని చెప్పని మీరు భావిస్తారు? ఇప్పుడే ఏమీ చెప్పలేమండి, వాళ్ళు ఎట్లా కట్టారో కూడా తెలియదు, ఎన్ని పిల్లర్లు ఉన్నాయో కూడా తెలియదు, ఏం తెలియదు. కాబట్టి ఇప్పుడేం చెప్పలేము. బిల్డింగ్ పర్మిషన్ కాపీ తీసుకున్న తర్వాత అప్పుడు ఏమైనా చూసి చెప్పగలం. థ్యాంక్ యూ. సో అది ప్రస్తుతం ఇన్సిడెంట్లో 2 ప్రాణాలు కోల్పోయినట్లు అటు అధికారులు చెబుతూ ఉన్నారు. పలువురికి గాయాలు కావడంతో వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిగతా ఇటు నిర్వాసితులందరికీ కూడా అలర్ట్ జారీ చేసి ఖాళీ చేయాలంటూ కూడా తెలియజేశాము. వాళ్ళందరూ ఇప్పుడు వెకేట్ చేసి బయటకు పంపించడం జరిగింది అంటూ కూడా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే దానికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే ఇన్సిడెంట్ అనేది జరగడంతో ప్రమాదానికి గల కారణాలను కూడా తెలుసుకున్నటువంటి పనిలో ఉన్నామంటూ కూడా ఫైర్ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. మరోవైపు విజువల్స్లో చూసినట్లయితే ఇటు ఫైర్ సిబ్బంది, మరోవైపున హైడ్రా సిబ్బంది, అలాగే ఇటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇనీషియల్గా ఇక్కడ ఉన్నటువంటి డెబ్రిస్ మొత్తాన్ని కూడా క్లియర్ చేయాలి, శిథిలాలను తొలగిస్తే ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా, ఇంకా మృతులు ఎవరైనా చిక్కుకున్నటువంటి అవకాశం ఉందా అనేది కూడా ప్రస్తుతం తెలుసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వైపున ఇక్కడ ఇన్సిడెంట్కు సంబంధించి సమాచారం తెలియగానే తాము ఇక్కడికి చేరుకొని ఇమీడియట్గా యాక్షన్లో పాల్గొనడం జరిగింది. ఇదంతా కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా అధికారులు తెలియజేయడం జరిగింది. ఒకసారి ఆ విజువల్స్లో చూడొచ్చు. మొత్తం ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి నెట్ ఏదైతే ఉందో, ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెట్కు సంబంధించి సో ఇది సాయంత్రం ఇక్కడ అపార్ట్మెంట్కు సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ ఇప్పుడు కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉంటారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకొని వాళ్ళందరూ ఆడుకుంటూ ఉంటారు. కానీ 1:30 ప్రాంతంలో యొక్క ప్రమాదం అనేది జరగడంతో ఆ సమయంలో ఇక్కడ ఎవరూ లేకపోవడంతో ఈ ప్రాణాపాయం అనేది తప్పింది వాళ్ళకి. లేదంటే ఒకవేళ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కావచ్చు, 5 గంటల ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదం, ఈ బిల్డింగ్ కుప్పకూలిన ఘటన కనుక జరిగితే ఇక్కడ జరిగేటువంటి ఇన్సిడెంట్ అనేది చాలామంది ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇంకా దీనికి సంబంధించి ఒకసారి ఇన్సిడెంట్కు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఇటీవల కాలంలో ఇది అంటే నగరం నడి మధ్యలో ఇటు గచ్చిబౌలి లాంటి ప్రాంతంలో జరిగినటువంటి యొక్క ఇన్సిడెంట్ అనేది అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది కళ్ళకు కట్టినట్లు కూడా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ అపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఇటు నిర్వాసితులు వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంతమంది అపార్ట్మెంట్కు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ఇక్కడ సంబంధించిన వాళ్ళేనా మీరు? ఈ అపార్ట్మెంట్ వాళ్ళేనా? సో అయితే ఏదైతే ప్రస్తుతం ఇక్కడ ఇన్సిడెంట్కు సంబంధించి ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళు కూడా కొంత భయానక పరిస్థితిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఉన్న పళాన కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి నిర్మాణం కాస్త కుప్పకూలడంతో ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ మొత్తం విజువల్స్లో చూడొచ్చు. పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా బిక్కుబిక్కుమంటూ కిందకు దిగినటువంటి సందర్భం అనేది కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు అధికారులు చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ఏం చెప్తారు ఇన్సిడెంట్కు సంబంధించి? ఒకసారిగా అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి భవనాల మధ్యలోనే ఈ నిర్మాణం అనేది కుప్పకూలిపోయింది. అసలు ఇది గతంలో ఇట్లా జరుగుతోంది, అక్రమంగా ఇలా నిర్మిస్తున్నారా, దానికి సంబంధించి అధికారులకి ఫిర్యాదు చేయడం కానీ మన జరిగిందా? మా బిల్డింగ్ నుంచి కూడా చేశారండి, మా సూపర్వైజర్ గారు చేశారు. బట్ అల్టిమేట్గా ఎవరు వచ్చి చూసారో ఏం చేశారో తెలీదు. బట్ కూలిపోవడం అయితే వాళ్ళు 1 o'clock కూలింది. ఇది వితౌట్ అవర్ ఫాల్ట్ అవర్ బిల్డింగ్ ఈజ్ డ్యామేజ్డ్, అవర్ పీపుల్ గాట్ హర్ట్. యా.
సో ఎగ్జాక్ట్గా ఏ టైంకి జరిగింది సార్? ఎందుకంటే ఇక్కడ ప్లే గ్రౌండ్ అనేది కనిపిస్తుంది, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. సో ఎగ్జాక్ట్గా ఏ టైం జరిగింది, ఆ సందర్భంలో అసలు ఎట్లా ఉంది సిచ్యువేషన్? అరౌండ్ 1 o'clock అండి. ఉన్నటువంటి సౌండ్స్ వస్తున్నాయి. తర్వాత ఇట్ స్టార్టెడ్ వైబ్రేటింగ్, బిల్డింగ్ స్టార్టెడ్ వైబ్రేటింగ్. సో వీ ఆల్ కేమ్ అవుట్ ఆఫ్ ద బిల్డింగ్ విత్ ఫియర్. యా, మొత్తం ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం నిర్మాణాలలో మొత్తం ఎంతమంది నిర్వాసితులు ఉంటారు? ఎన్ని ఫ్యామిలీస్ నివసిస్తూ ఉంటాయి ఇక్కడ? ఈ పక్కన మా ఫ్లాట్స్ ఇట్ సెల్ఫ్ 70 units అండి. 73 bedroom ఫ్లాట్స్ అని నేను. సో ఇంటికి 4 వేసుకున్నాను. 300 మంది ఉంటాం ఇంట్లో ఫ్లాట్స్లో. సో ఇంకా పక్కన కూడా ఇంకొక 3-4 అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి చుట్టుపక్కల. సో ఓవరాల్గా మొత్తం ఎంతమంది ఉండొచ్చు ఎస్టిమేషన్ ప్రకారం? ఈ చుట్టుపక్కల మోర్ దెన్ ఒక 4,000-5,000 ఉండొచ్చండి. ఇంకా ఎక్కువే ఉంటారు, ఎందుకంటే దట్ ఏరియా బిలాంగ్స్ టు అంజయ్ నగర్, ఎంటైర్ అంజయ్ నగర్ అనమాట. మీరు చూడండి ఒకసారి వీడియో ఒకటి తిప్పి చూపిస్తే బిల్డింగ్స్ ఎట్లా ఉన్నాయో అర్థమవుతుంది, హౌ నారోలీ దోస్ ఆర్ కన్స్ట్రక్టెడ్. సో అది మరికొంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నించాను. సార్ ఏం చెప్తారు? ఇప్పుడు చిన్న చిన్న పిల్లలతో ఉంటున్నారు అపార్ట్మెంట్లో. సో ఇక్కడ కుప్పకూలినటువంటి నిర్మాణానికి సంబంధించి అసలు ఏ టైంలో జరిగింది, ఏం చెప్తారు సార్? ఇది ఒక అరౌండ్ 2 o'clock మేము లంచ్ చేసే టైంలో. సో సడన్గా సౌండ్ ఏమో వచ్చిందని మేము పాప కింద వచ్చి చూస్తే ఆ బిల్డింగ్ అలాగే స్లోగా ఇంక్లైన్గా వచ్చి మన బిల్డింగ్ పైకి పడింది. మా బాల్కనీ అంతా కొంచెం డ్యామేజ్ అయింది. సో అండ్ దిస్ ఆల్ బికాస్ ఆఫ్ ఇంత దగ్గరగా కట్టడాలు అండ్ ఒక ప్రాపర్ పర్మిషన్స్ లేకుండా ఇలాంటి బిల్డింగ్ కట్టడాలు. అది కూడా కొత్త బిల్డింగ్, అది పాత బిల్డింగ్ కూడా కాదు. ఇలాంటి పాత బిల్డింగ్ చాలా సంవత్సరాలు ఉంటున్నాయి, బట్ ఇప్పుడు కొత్త బిల్డింగ్లే ఇలా డ్యామేజ్ అవుతున్నాయి మ్యాక్సిమం. ప్లేస్ కూడా చాలా తక్కువ ఉంది, 50 గజాల స్థలం. అది 50 గజాల స్థలంలో ఇక G+6 అంత అంటే 7 అంతస్తులు కట్టేంత అనుమతులు అనేది ఈ చుట్టుపక్కల ఎవరైనా ఇస్తూ ఉంటారా? రెగ్యులర్గా చూస్తుంటారు అసలు మీరు ఆ ఏరియా చూస్తే మొత్తం అలాంటి G+6 G+7 అలాంటి బిల్డింగ్స్ ఉన్నాయి. సో అదే కట్టకూడదు, పర్మిషన్ లేకుండా కడుతున్నారు. దట్స్ అ వెరీ రాంగ్ థింగ్. సో అది ఇది అనుమతులు లేకుండానే ఇక్కడ నిర్మాణాలు చేస్తున్నారు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ సైతం ఇక్కడ కూర్చుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. ఒకసారి అధికారులతోనూ మరోవైపున స్థానికంగా ఇక్కడికి చేరుకున్నటువంటి నాయకులతోనూ మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. లోకల్ ఎమ్మెల్యే ఇక్కడికి చేరుకున్నారు. ఒకసారి సిచ్యువేషన్కు సంబంధించి కూడా అడిగి తెలుసుకుందాం. ఈ ప్రాంతం చాలా మంది మూలంగా బలవుతున్నది వాస్తవంగా చూస్తూ ఉన్నాం. పోలీస్ ఫోర్సులు పెట్టాం, హైడ్రాని ఉపయోగించాం, జిహెచ్ఎంసి పోలీస్ ఫోర్స్ ఉపయోగించాం, హైడ్రాని ఉపయోగించాం, రకరకాలుగా నోటీసులు ఇచ్చాం, సీల్ చేసాం. సీల్ చేసినా కూడా సీల్ అలాగే ఉంటుంది. వెనక నుంచి ఓపెన్ చేసుకుని లోపల కన్స్ట్రక్షన్ చేయటం, సీలు కోర్టు పరిధిలోకి వెళ్ళినా కూడా వాటిని లోపలికి వెళ్ళి పనులు చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా జరగటం. మరి జిహెచ్ఎంసి బైఫర్కేషన్ అవటం, ఇది శ్రీలింగంపల్లిలో ఉండేది ఇప్పుడు మాదాపూర్ రావటం, ఆఫీసర్స్ అందరూ కొత్తగా అవటం. అయినప్పటికీ కూడా 2 నెలల నాడు అఫీషియల్గా ఈ బిల్డింగ్ పని ఆపి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఈ స్వార్థ శక్తులు దొంగతనంగా పనిచేసి ఈ పరిస్థితి తీసుకొచ్చినడానికి బాధపడుతున్నాం. మీ మూలాన మా మూలాన ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వెనకాల ఒక మాఫియా ఉంది. ఆ మాఫియా ఎవరనేది ఎవరినో నిందించుకోవటం వలన మమ్మల్ని అనుకోవటమే కరెక్ట్. గతంలో చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాము, వెళ్ళి కలిసాము, అయినా సరే పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ కారణంగానే ఇంత ప్రమాదం జరిగింది. కేవలం 7 అంతస్తులు కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి భవనాలు సైతం దెబ్బతిన్న పరిస్థితి కూడా ఏర్పడింది కూడా ఇక్కడ అపార్ట్మెంట్ వాసులు తెలియజేస్తారు. మీరు మాట్లాడే దానిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. నేను గతంలో కూడా అసెంబ్లీలో చెప్పా, మీటింగుల్లో చెప్పా. మరి వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే బైఫర్కేషన్ అయినా కొంత స్టాఫ్ అలాట్మెంట్ కాకపోవడం, కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. వీటన్నిటి సమన్వయ లోపంతో కొంత జరిగినమాట. కానీ అంబులెన్సులు రాకుండా, ఫైర్ ఇంజన్లు రాకుండా, మన ప్రాణాలను మనం కాపాడుకునే పరిస్థితి లేని ఆదాయాన్ని తెచ్చుకోవాలనే ఏకైక మార్గం
కరెక్ట్ కాదనేది ఇటువంటి సంఘటనలు చూసినా కానీ ప్రజలు గుర్తించాలా, ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ దారులు కూడా గుర్తించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. అడిగారా సార్ పర్మిషన్ సంబంధించి వాళ్ళ నుంచి వివరణ తీసుకున్నారా సార్ మీరు? నేను జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. గతంలో శేర్లింగంపల్లి కంట్రోల్లో ఉండగా ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇది డివైడ్ అయినాక మాదాపూర్ కింద రావడంతో మేము నోటీస్ ఇచ్చి సీల్ చేసి పని కూడా ఆపినాక మళ్ళీ దొంగతనంగా మొదలుపెట్టారనేది అధికారులు చెప్తాము. సో అది మొత్తానికి ఇది ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ కూడా ఇటు గుట్టుచప్పుడు కాకుండా బ్యాక్ ఎండ్ నుంచే ఇక్కడ కార్యకలాపాలు చేస్తున్నారు అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వచ్చి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అధికారుల నిర్లక్ష్యం, గుట్టుచప్పుడు కాకుండా పర్మిషన్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం, బ్యాక్ ఎండ్లో పర్మిషన్లు లేకపోయినప్పటికీ కూడా సో ఇటువైపు కన్నెత్తి చూడకుండా వాళ్ళకు కొంత కోఆపరేట్ చేసిన కారణంగానే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినట్లు కూడా సో మనకు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.